సో ఒకటి సింపతి పని చేయలేదు వీళ్ళకి. అవును. రౌడీ అనేది అంటే ఎక్కువ ఎస్టాబ్లిష్ చేద్దాము, మనకు దాని నుంచి ఓటు బ్యాంక్ వస్తది అనుకునేది వర్కౌట్ కాలేదు. అవును. అసలు బీఆర్ఎస్ పార్టీకి ఈ 33%కి పడిపోవడంలో హ్మ్. ఇంకా అంటే ఏవి బూమరంగ్ అయినాయి అని అనుకోవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీకేమో వాళ్ళు పనిచేసిర్రు, మంత్రులు పనిచేసిర్రు. కానీ ఒక దశలో అందరూ ఎలక్షన్ వదిలేసినట్టే కనిపించింది. కానీ అంత బౌన్స్ బ్యాక్ అయ్యారు అనంటే అవును. బీఆర్ఎస్ ఫెయిల్యూర్‌లో ఈవెన్ హరీష్ రావు అవైలబుల్ లేకపోవడం కూడా బీఆర్ఎస్‌కి మైనస్ అయిందని మనం భావించవచ్చా? కేసీఆర్ ప్రచారం రాకపోవడం కూడా మైనస్ అయిందని మనం అనుకోవచ్చా ఇందులో? 100% కరెక్ట్. మీరు చెప్పిన 2 అంశాలు దాంట్లో ఉన్నాయి. ఒకటి కేసీఆర్ రాకపోవడం. అండ్ కేటీఆర్‌ను చూస్తే కొంత మీరు ఆ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ క్యాంపెయిన్‌కు కొంత అహంకారం ఇంకా కూడా కనిపిస్తుంది. క్యాంపెయిన్స్‌లో గానీ, మాటల్లో గానీ. దాన్ని క్యాడర్ గానీ, జనాలు గానీ యాక్సెప్ట్ చేయలేదు. కొంత హరీష్ వస్తే కూడా కొంత బెటర్ అయ్యేది అవ్వచ్చు. ఎందుకంటే ఒకటే సింగిల్‌గా హ్యాండిల్ చేయలేకపోయిండు. అండ్ దీంట్లో ఓవరాల్‌గా ద రియల్ గేమ్ చేంజర్ ఈస్ రేవంత్ రెడ్డి. హ్మ్. వాళ్ళు క్యాంపెయిన్‌ను 5వ తారీఖు వరకు బీఆర్ఎస్ పార్టీ ఈజ్ గుడ్. ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వాళ్ళు అన్నారు కదా 5, 6 ఇన్ని ర్యాలీలు ఏ సీఎం చేయలేదని. అవును, ఛాలెంజ్ చేసింది కాబట్టి ఆయన తిరిగిండు. ఆయన వచ్చిన తర్వాత వాళ్ళు అప్పటి వరకు చేసిన మొత్తం పనిని అన్ని నెరేటివ్స్‌కి ఆయన సమాధానం చెప్పిండు. ఇంపార్టెంట్ నెరేటివ్స్ మాట్లాడదాం. అది సినిమా కార్మికులు ఉండే ఏరియా. ఏదో చిన్న కష్టం వస్తే వాళ్ళకు ప్రొడ్యూసర్‌ని పిలిచి వాళ్ళ డైలీ లేబర్ ఛార్జెస్ గురించి మాట్లాడి ఎలక్షన్ వస్తే వాళ్ళతోటి అభినందన సభ పెట్టించుకున్నాడు. అండ్ అక్కడున్న ఇంకా ప్రధానమైన ఇష్యూస్ ఏవైతున్నాయో అన్నిటికీ ఈవెన్ టికెట్ రేట్ హైక్స్‌లో కూడా 20% కార్మికులకు ఉండాలి అనేది ఒకటి అక్కడికక్కడ ఇచ్చిన హామీ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తుందా లేదా సెకండరీ విషయం. కానీ దాన్ని అడ్రస్ చేసిన విధానం సీఎం గారు గ్రౌండ్లోకి వచ్చి చిన్న చిన్న లీడర్ల ఇంటికి సీఎం రెడ్డి లాంటి లీడర్ ఇంటికి వెళ్ళడం అండ్ ఇంకా చిన్న చిన్న లీడర్లను దగ్గరుండి మైనారిటీ వాళ్ళని ఇంటికి పిలిపించుకోవడం, కమ్మ సంఘం లీడర్లను ఇంటికి పిలిపించుకోవడం, అన్ని కుల సంఘాల వాళ్ళ మీటింగ్లకు మంత్రులు స్వయంగా వెళ్ళి వాళ్ళకు హామీలు ఇవ్వడం. అండ్ మెయిన్ నరేటివ్స్ బీఆర్ఎస్ ఏదైతే బిల్ చేసిందో కంటోన్మెంట్ గెలిపిస్తాడు అభివృద్ధి చేయలేదంటే చేసినామని ఛాలెంజ్ విసురుతో పారిపోవడం, గణేష్ ప్రెస్ మీట్ పెట్టి చూపెట్టడం. అండ్ వాళ్ళు రేజ్ చేసిన హైడ్రా అంశాన్ని చాలా పర్ఫెక్ట్గా రంగనాథ్ చేసిన పనులన్నింటినీ మీడియాలో చూపించుకోవడం. అండ్ వాళ్ళు చేసిన మిగతా నెరేటివ్ అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రతి అంశాన్ని ధీటుగా ఎదుర్కొని బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే నెరేటివ్ను సీఎం గారు ఈ మంచిగా జనాలకు అర్థమయ్యేలాగా పోర్ట్రేట్ చేసిండు. అండ్ అక్కడ 2023లో అజారుద్దీన్కి సీట్ ఇచ్చారు, చాలా తక్కువ మెజారిటీతో గోపీనాథ్ గెలిచిండు. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యేను పార్టీలో చేంజ్ చేసుకొని దానం నాగేందర్కు సికింద్రాబాద్ ఎంపీ ఇస్తే జూబ్లీ హిల్స్లో మెజారిటీ వచ్చింది. ఎందుకు వచ్చింది? నవీన్ యాదవ్ అనే స్ట్రాంగ్ పిల్లర్ను అండ్ అజారుద్దీన్ అనే స్ట్రాంగ్ పిల్లలను మైనారిటీ, హిందూ, యాదవ్, వీకర్ సెక్షన్స్ కలుపుకొని చేస్తే మంచి మెజారిటీ వచ్చింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లు 18,000. ఓకే. ఎంపీ సికింద్రాబాద్ ఎంపీ ఎన్నికలు జరిగినప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో బీఆర్టీకి వచ్చింది 18,000. బీజేపీ కరెక్టిఫైడ్ చేస్తే బీఆర్ఎస్ పరిస్థితి అదే ఉండేది. అలాంటి ఇద్దరు పిల్లర్స్లో ఒకరికి మంత్రి పదవి ఇచ్చిండు, ఒకరికి టికెట్ ఇచ్చిండు. వాళ్ళిద్దరిని జోడెద్దులుగా పెట్టుకొని ఈ ఎలక్షన్ను సవారీ చేసి రియల్ గేమ్ చేంజర్గా విక్టరీ వైపు తీసుకెళ్ళిండు రేవంత్ రెడ్డి. కానీ ఈ